ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల పదవీకాలం ముగిసింది. దీంతో రేపటి నుంచి అంటే ఏప్రిల్ 3 నుంచి గ్రామాల్లో స్పెషల్ అధికారుల పాలన ప్రారంభం కానుంది. ఎన్నికలు జరిగే వరకు ఈ తాత్కాలిక వ్యవస్థ కొనసాగనుంది. గ్రౌండ్ లెవెల్లో పరిపాలనను సమర్థవంతంగా నడిపేందుకు తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు రంగంలోకి దిగనున్నారు. గ్రామ అభివృద్ధి, పరిపాలనా కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు. స్పెషల్ అధికారుల నియామక బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పోర్ట్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మా ప్రతినిధి సంతోష్ విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఎంపీడీఓలు, తహసీల్దార్లు అలాగే ఎంఈఓలు వీళ్ళందరికీ కూడా ఈ అదనపు బాధ్యతలు స్పెషల్ ఆఫీసర్లుగా సర్పంచుల పదవీ కాలం ముగియడంతో వీళ్ళందరినీ స్పెషల్ ఆఫీసర్స్గా నియమించడానికి ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే రానున్న 6 నెలల కాలంలో ఇప్పుడప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండవు అనేటువంటిది ఏమన్నా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఏంటి దీనిపైన ఒక క్లారిటీ ఏమైనా ఉందా? ఏదైతే ఏపీలో స్థానిక సంస్థల పాలనా అధికారం అయితే కనుక నేటితోటైతే ముగిస్తున్నటువంటి పరిస్థితులు, రేపటి నుంచి కూడా స్పెషల్ అధికారులు అయితే రంగంలోకి దిగనున్నారు. దీనికి సంబంధించి ఆర్డీఓ కేడర్ కావచ్చు, తహసీల్దార్లు, అదేవిధంగా ఇక కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు వీరైతే కనుక ఈ యొక్క బాధ్యతలు అనేది కూడా చేపట్టడం తెలుస్తా ఉంది. అంటే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక సర్పంచులు కావచ్చు, అదేవిధంగా ఇటు మున్సిపాలిటీలో ఏదైతే వార్డు మెంబర్లు, అదేవిధంగా సర్పంచ్ సంబంధించినటువంటి అధికారులు అయితే కనుక దానికి సంబంధించి ఏదైతే ఇటు సర్పంచులు అయితే పదవీ కాలం ముగుస్తుంది. అయితే ఇక రేపటి నుంచి రంగంలోకి దిగిపోతున్నటువంటి వీరు చూసుకున్నట్లయితే కనుక ఇక దీనికి సంబంధించి పరిపాలనా విభాగం అంతా కూడా అధికారుల చేతుల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇక స్థానిక సమస్యలు అయితే ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క డీలిమిటేషన్ అంశం కావచ్చు, మరో పక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏదైతే మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు అయితే కనుక ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడంతో పాటు లీగల్కి సంబంధించినటువంటి కోర్టులో కేసుల అంశాలు, ఇటువంటి అన్ని అంశాలు కూడా పూర్తి స్థాయిలో క్లియర్ అయిన అనంతరం కూడా ఇక ఎన్నికలు అయితే ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అసలు స్థానిక సంస్థల ఎన్నికలు అనేది కూడా ఇప్పటికే ముగిసి వారైతే కనుక రేపటి నుంచి అధికారంలోకి రావాల్సినటువంటి నేపథ్యం. అయితే ఎన్నికలు అనేది కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఏదైతే పదవీ కాలం ముగిసే అనంతరం కూడా వెంటనే వీరు అధికారంలోకి రావాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అనంతరం కూడా 3 నుంచి 6 నెలల వరకు కూడా ఈ యొక్క ఎన్నికలు నిర్వహించే అధికారం అయితే ఉన్నప్పటికీ కూడా మరికొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానమైనటువంటి ఏపీలో డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కూడా ఇప్పటికే కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే వార్డుకి సంబంధించినటువంటి పరిధులు కావచ్చు, అదేవిధంగా పంచాయతీల్లో ఉన్నటువంటి పరిధులు కావచ్చు, మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇది ఇప్పటికే డీలిమిటేషన్ ప్రక్రియపై కూడా కూటమి ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. అయితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఏదైతే ప్రతిపక్షం నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు అయితే కనుక వినబడుతున్నప్పటికీ కూడా ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ దాన్ని స్వాగతిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో అభివృద్ధి పరంగా కూడా ముందుకెళ్లే విధంగా ఇది ఒక అవకాశం అంటూ కూడా ఇటు కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితులు. మరోవైపు ఇక్కడ ప్రతిపక్షం మాత్రం ఈ డీలిమిటేషన్ జరిగితే మాత్రం తప్పనిసరిగా కూడా ఏపీకి అన్యాయం జరుగుతుంది అనే వాదన అయితే కనుక వినిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థల నుంచి కూడా ఈ యొక్క అంశం అనేది కూడా పరిగణలోకి తీసుకుపోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా కొన్ని అంశాలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ అంశాలు కావచ్చు, మహిళా రిజర్వేషన్లు కావచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ స్థానిక సంస్థల నుంచి కూడా ఇటు ఏదైతే క్షేత్ర స్థాయిలో నుంచి పరిపాలన జరిగే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకే కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు అనేది కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నట్టు కూడా సంతోష్. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం టైంలో కూడా ఈ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు వీటన్నిటికీ సంబంధించి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ చాలా విమర్శలు చేసింది. చాలా డిలే చేస్తున్నారు అని. ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్స్ని నియమించినప్పుడు కూడా చాలా అవకతవకలు జరిగాయి, అభివృద్ధి కుంటుపడింది, గ్రామాలన్నీ కూడా అభివృద్ధి లేకుండా ఉన్నాయి అని చెప్పేసి చాలా విమర్శలు చేశారు. మరి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఎన్నికలను డిలే చేయడం కావచ్చు, మళ్ళీ స్పెషల్ ఆఫీసర్స్ను ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడుతుంది అని చెప్పారో మళ్ళీ అదే స్పెషల్ ఆఫీసర్స్ని నియమించడం వల్ల ఇది ఎలాంటి ఫీల్ వెళ్తుందంటారు జనాల్లో? మరి ఆ అభివృద్ధిని ఎక్కడైతే కుంటుపడుతుందని అన్నారో దాన్ని అధిగమించడం కోసము ఏదైనా మానిటరింగ్ సిస్టమ్ని ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా? ఏదైతే గతంలో కూడా గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కనుక 2020లో జరగాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అనేది కూడా 2021లో జరిగినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా గత ప్రభుత్వం అయితే కరోనా సమయంలో అయితే కనుక కొన్న ఎన్నికలు అనేది కూడా స్థానిక సంస్థల ఎన్నికలు అనేది కూడా పోస్ట్ పోన్ చేయడం
జరిగినటువంటి పరిస్థితులు. అక్కడ అధికారులు అనేది నియమించినప్పటికీ కూడా పాలనా పరంగా కూడా వెనుకబడినటువంటి సిచ్యువేషన్ అయితే కనుక అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ అయితే కనుక విమర్శలకి ఇచ్చినటువంటి పరిస్థితులు. తాజాగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కావచ్చు, కొన్ని రిజర్వేషన్ల అంశాల ప్రక్రియ కావచ్చు, వీటి ద్వారా కూడా ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ఒక పక్క అభివృద్ధి సంక్షేమం అయితే గనక ఏదైతే రెండు కళ్ళ సిద్ధాంతంతో అయితే ముందుకు తీసుకెళ్తున్నామంటూ కూడా ఇటు కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితులు. ఈ మేరకు కూడా ఎక్కడ అభివృద్ధి కుంటుపడకుండా, అదేవిధంగా అభివృద్ధి వెనకబడకుండా కూడా ఇప్పటికే పరిశ్రమలు రాష్ట్రానికి తరలి వస్తున్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లే సిచ్యువేషన్ అయితే కనుక ప్రస్తుతం కనబడుతుంది. అంటే గతం మాదిరి అయితే కనుక లేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే కనుక పరిశ్రమలు సైతం రాకపోవడం, అదేవిధంగా పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే చూసినటువంటి పరిస్థితులు. అయితే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక పరిశ్రమలు సైతం కూడా ఇటు ఏపీకి క్యూ కట్టడంతో పాటు తాజాగా రాజధాని అంశం అనేది కూడా ఇటు ఏకైక రాజధానికి ప్రకటించడం, ఇటువంటి అన్ని అంశాలు కూడా కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం పోస్ట్ పోన్ జరిగినప్పటికీ కూడా పాలనా పరంగా కూడా అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధి, లోకల్ గా ఉండేటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే సమన్వయంతో అయితే కనుక ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయంటూ కూడా కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాధానంగా అయితే కనుక తెలుస్తోంది. మొత్తంగా చూస్తున్నట్లయితే కనుక మరొక అంటే సెప్టెంబర్ లో ఎట్టకేలకైతే కనుక ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలని ప్రక్రియ అనేది కూడా ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాధానం తెలుస్తోంది. ఎందుకంటే డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కూడా శరవేగంగా అయితే ఒక పక్క జరుగుతూనే మరో పక్క దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్ సైతం కూడా ప్రక్రియ అనేది ప్రారంభించినట్టు కూడా తెలుస్తోంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే నిర్వహిస్తాము అంటూ కూడా కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాధానంగా తెలుస్తోంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.